కరీంనగర్ జిల్లా గంగధార మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు సమస్య మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాన్ని పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ప్లక్కార్డులు, ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించి జగిత్యాల టు కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రిజర్వాయర్ నిర్మాణంలో కేవలం 30 ఇళ్లనే ముంపు కింద గుర్తించడం అన్యాయమని, చెరువు నిండిన ప్రతిసారి గ్రామమంతా నీటితో చుట్టుముట్టుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు పాములు, విషపురుగుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గ్రామమంతా నీటి ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం, నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తేనే సర్వేకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ధర్నాతో అరగంట పాటు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం గ్రామస్తులు గంగధార తహసీల్దార్ అంబటి రచితకు వినతి పత్రం అందజేసి తమ సమస్యలను వివరించారు. ఏమైనా ఒక ఇల్లు ఊరలేదు, వాళ్ళు బయటకు రాలేదు. మరి వాళ్ళకి ఇల్లు మంజూరు చేశారు కానీ ఇస్తారు పల్లెలు మరి కొట్టుకొని మరి రోడ్డు నిండా కళ్ళాడుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ సైకిల్ వేసుకుంటా 27 ఇల్లు ఇస్తాం, కట్ట పోతాం, అది పోతాం అనుకుంటా ధర్నా చేస్తారు. కాబట్టి కట్ట పోసేది లేదు. మీరు ఇస్తే ఇస్తారు పల్లె నారాయణపూర్ మొత్తం లేపేది ఉంటే మాకు నీళ్ళ బాధనే, పాములు, తేళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి బాధే మాకు. ఇళ్ళల్లో నీళ్లు పోతున్నాయి, కొన్ని ఇండ్లు పోవుడు, కొన్ని ఇండ్లు ఉండు. ఇది కరెక్టేనా? ఇది కానే కాదు. మమ్మల్ని ఆలోచించి మా బతుకుదేరు కూడా మీరు చూడాలి. నారాయణపూర్ గ్రామం అయితే కొన్ని రోజుల నుండి మా నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఘోరంగా చూద్దాం. మాకు అంతకుముందుకు మాకు నారాయణపూర్ రిజర్వేర్ చేస్తామని చెప్పి ప్రకటించక ముందుకు, నారాయణపూర్ అనే రిజర్వేర్ కాక ముందుకు వర్షం కొట్టినప్పుడు మాత్రమే చెర్లకు నీళ్ళు వస్తుండే. ఆ వర్షం కొట్టినప్పుడే నీళ్ళు వస్తుండే, వర్షాకాలం మన నీళ్ళు ఉంటుండే, ఎండాకాలం వచ్చే వరకు నీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుండే. మాకు పంటలు కానీ, మేమేం పంటలు కానీ, మక్క కానీ, పల్లి కానీ, శనగ కానీ ప్రతి ఒక్క పంట మాకు పంటలు వండేది. మేము గొర్రెలు మేపుకున్నా, మన గోదలు మేపుకున్నా, ఎడ్ల మేపుకున్నా అంటే మాకు జాగా ఇంత సరిపోతుండే. మా చెర్ల నారాయణపూర్ రిజర్వేర్ గా ప్రకటించి చెరువు కట్టను తీసుకొని మాకు ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ చెరువులోకి నీళ్ళు ఇస్తున్నారు. అది రిజర్వేర్ పూర్తి చేయకముందుగా మాకు చెరువులోకి నీళ్ళు ఇస్తుంది. రిజర్వేర్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. మా నారాయణపూర్ గ్రామాన్ని రిజర్వేర్ చేస్తామని అంటారు కదా, ముంపు గ్రామంగా ప్రకటించండి. దయచేసి చెరువు కట్ట వరకు ఉన్న 20 ఇండ్లు, 30 ఇండ్లు 40 ఇండ్లు తీసుకుంటామని అంటారు. 40 ఇండ్లు తీసుకుంటారు. ఇప్పుడున్న మీరు రిజర్వేర్ చేయక ముందుకే, చెరువు కట్ట వెంటక ముందుకే మీరు నీళ్ళు ఇస్తే మాకు మొత్తం ఊరు మొత్తం జాలు పడుతుంది, ఇళ్లకు జాలొస్తుంది, గోడలన్నీ పదనొచ్చి ఇల్లు అతను ఊడిపోతున్నాయి. కొత్తగా వేరే కాడ నుండి ఎల్లంపేట నుంచి నీళ్లు కొత్త ఇడిచిపెట్టినప్పుడు అలా చెరువు మొత్తం నాసు అది తయారై దుర్వాసన తయారై మొత్తం కొండ తిరువలు. మేము మన ప్రాణ నష్టం కింద దవాఖానలో కూరుకూడు ఊకే. ఎప్పుడైనా మాకు ఇదోటి ఇబ్బంది. పంటలు వండుతలేవు, మొత్తం తుంగమలిసింది. ఇప్పుడు చెరువు కట్ట కిందకి వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి ఇప్పుడు మంచిగా 1 ఎకరం 2 ఎకరాలు తుంగ ఇడిచిపెట్టుకున్నారు. తుంగకే పంటలు వండిద్దామన్న వండి రాదు, ఏమో ట్రాక్టర్ తీసుకుపోవాలి దిగవాడు. చెరువు కట్టను రిజర్వేర్ చేసిన తర్వాత మా పరిస్థితి ఏముంది? ఇప్పుడు వెనకట 84లో కట్ట తెగిపోయిందట. అప్పుడు మా తాతలు తండ్రులు వాళ్ళు కొట్లాడేది. దాని తర్వాత ఇప్పుడు 22లో 22లో కట్ట తెగిపోయింది. 22లో కట్ట తెగిపోయినాక మా పరిస్థితి చెప్పుకుంటే ఎవరికి చెప్పరాదు. ప్రతి అధికారి చూసినా కానీ మా దగ్గరికి రాలే, మాకు తవ్వలేదు. 5-6 రోజులు మాకు ఊళ్ళో ఉన్న మనిషి బయటకు రాదు, బయటకున్న మనిషి ఇంటికి రాదు. నిత్యావసర పరిస్థితిలో మాకు తిన్నామంటే తిండి కూడా కష్టమైపోయింది.
గంగాధర మండలం నారాయణపురం గ్రామం. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి తీసుకొని వాళ్ళు 20 ఊళ్ళకు నీళ్ళు ఇస్తారా, 60 ఊళ్ళకు నీళ్ళు ఇస్తారా ఇచ్చుకొని, కానీ మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కట్ట పెంచకుండా మత్తడి పెంచి దాని వలన 2 సార్లు కట్ట తెగింది. మేము దిక్కులేని పక్షమైనాం. అందుకొరకు గాను మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి నువ్వు 20 ఊళ్ళకు 60 మందికి ఎక్కడికన్నా పంపించు చేసుకో, లేకపోతే నువ్వు నీళ్ళు పోయించద్దు, మా ఊళ్ళకి వెళ్ళి బయటికి నీళ్ళు పోవద్దు, మా చెరువు పాత ఎట్టున్నదో అట్లే ఉండాలి. దాని కొరకు మేము ఇలా గంగాధర చౌరస్తాలో రాస్తా రోక చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని సీఎం దగ్గర దాకైనా తీసుకుపోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం మాకు ముంపు గ్రామంగా ప్రకటించాలి. మాది గంగాధర మండలం కరీంనగర్ జిల్లా సైదాబాద్ గ్రామం చేయాలని మేము ధరణ కోసం వచ్చినాము. మా పట్ట ప్రాజెక్టు చేస్తాంటే మేము ఎటు పోతాం? మమ్మల్ని లేపి మాకు ఎక్కడైనా పునరావాసం కల్పించిన తర్వాతనే మేము ప్రాజెక్టు చేసుకోవాలి. అందులో సగం ఇళ్ళని తీసేద్దాం, సగం ఇళ్ళని తీసేయమని మాట్లాడుతున్నాం. సగం ఇంటి తీసేస్తే మరి మళ్ళీ మేము లాస్ట్కి వద్దాం కదా. మరి మేమెట్లుండు? మేము ఇప్పుడు వర్షం పడ్డప్పుడల్లా మమ్మల్ని తీసుకొచ్చి గంగాధర స్కూల్లో మమ్మల్ని ఉంచుతున్నారు. ఉంచి 4-5 రోజులు అయినాక మళ్ళీ మమ్మల్ని పంపిస్తున్నారు. అట్లా మేము ఇంకెన్ని రోజులు ఉంటాము? ఎన్ని రోజులు గడుపుతాం? అట్లా మమ్మల్ని అట్లా చేయొద్దు, మాకేదన్నా న్యాయం చేయాలి. అందుకోసమే ఇక్కడికి ధర్నాకి వచ్చినాము. మేము ఇంతమంది ఇక్కడికి వచ్చి ధర్నా చేసినా కానీ ఒక్కళ్ళు కూడా పెద్దలు ఎవరు రాలేదు, రెస్పాండ్ కాలేరు. అంటే మా ఇష్టం మేమే చేసుకొని మేమే కూడా అప్పుడు ఓట్లప్పుడు వచ్చి మా ఊళ్ళకి వచ్చి మాకు ఓట్లు వేయింది, మేము మీకు ఇది చేస్తాము, మీకు అది చేస్తాము, మీ ఊరును లేపుతాము, మీకు అవ్విస్తాము ఇవి ఇద్దాం అని వాగ్దానాలు చేస్తారు. ఇప్పుడేమో ఎవరు రారు. మేము ఎందుకోసం వచ్చినట్టు మా ఊరిని ముంపు గ్రామం చేయాలి. అదే అధికారులు మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. మమ్మల్ని మాత్రం మీరు చూడాలి, ముంపు గ్రామం కింద ప్రకటించాలి. అందుకోసమే ఈ ధర్నా. ప్రకటించాలని ఉదాహరణకు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. నేను ముప్పుగా కింద తీసుకుంటా అని చెప్పిండు. సభలో కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడిన ముప్పుగా కింద నారాయణపురం తీసుకోవాలని. అదే మాకు అమలు చేయాలి. ఎందుకంటే మాకు పెద్ద ఇబ్బంది ఉన్నది. చెరువు 2 మాటల తెగిపోయినా మాకు ఏ దారి లేదు, ఎటు పోదామన్నా మాకు ఏ దారి లేదు, ఏ తవ్వలేదు. 8-15 రోజుల దాకా ఊళ్ళోనే ఉన్నాం. మాకు అన్న ప్రాణాలకు అన్నిటికీ అది గోస వచ్చింది. ఇప్పుడు రిజర్వేర్ అయింది. అంతకుముందు మాకు చెర్ల మాకు అందరం జీవనోపాయం గడుపుకున్నాం. మక్కలు వండు, జొన్నలు వండు, వడ్లు వండు, ఎన్నో విధాల మా బర్రె అన్ని విధాల మేము బతికిన వాళ్ళం. ఇప్పుడు దాని నిండా నీళ్ళు ఇచ్చుడు ఇట్లా మా గ్రామాలకు మొత్తం మా ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, మాకు దుంగమవుతుంది. మా జీవనోపాయం మాకు లేకుండా అవుతుంది. మమ్మల్ని అందరినీ ఇత్తారుపల్లె మాది ఇత్తారుపల్లె అప్పుడు కొన్ని ఇండ్లు కూడా కొట్టుకపోయినాయి. మా ఊరు పక్క పన్న మా నారాయణపురం కూడా కొన్ని ఇండ్లు కొట్టుకపోయినాయి. మా ఊరు ముంపు గ్రామం కింద ప్రకటించి చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే మాకు మాట ఇచ్చిండు, అనుమతుల మీద ప్రమాణం కూడా చేసిండు. మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మేము ప్రతి వర్షానికి మేము వర్షాకాలంలో మేము అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నాము. మాకు ఇప్పుడు ఇంతకుముందు చెరువు తెగినప్పుడే మమ్మల్ని స్కూల్లో తీసుకెళ్ళిండు మాజీ ఎమ్మెల్యే. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కొంచెం ఆలోచించి అర్థం చేసుకొని మమ్మల్ని ముంపు గ్రామం కింద మా ఊరు పోయేలాగా మాకు సహాయం చేస్తాడని చెప్పి మీరు అన్న మాట నిలబెట్టుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈరోజు నారాయణపూర్ గ్రామస్తులు గంగాధర ఎక్స్ రోడ్లో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ముందస్తుగా వాళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. తదనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ రిజర్వేర్లో ఒక 40 ఇండ్లు మాత్రమే తీసుకుంటున్నారని, ఆ విధంగా కాకుండా గ్రామాన్ని మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించమని వాళ్ళు కోరుతున్నారు. మనకు మొదటి నుండి కూడా వాళ్ళు అదే రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కూడా అదే విషయమే మళ్ళీ ధర్నా చేసి అదే రిప్రజెంటేషన్ నాకు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇదే విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. అధికారులు చెప్పకుండా అంటే మనకు అక్కడ గ్రామ సభ లాంటిది కాదు. గతంలో ఏదైతే సర్వే చేశారో మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ తీసుకోవడం కోసం వచ్చారో
అయితే మన ముంపు క్రింద పోయేటువంటి 40 ఇళ్ళ వాళ్ళు బ్యాలెన్స్ హౌసెస్ వాళ్ళ మధ్యలో కొంత గొడవ జరిగింది. నేను ఇమీడియట్గా ఎస్ఐ గారికి తెలియజేశారు. ఎస్ఐ గారు వాళ్ళని చెదరగొట్టి ఇష్యూని డిస్పోజ్ చేశారు. మేము ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. మేడం గారు ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మాకు. ఎప్పుడు సర్వే కోసం పంపించినా కూడా విత్ పోలీస్ గ్రామస్తులకు మరియు పోలీస్ వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళండి అని మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.